విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణపై రచ్చ రేగుతోంది. మేము అధికారంలోకి వస్తే జైలుకేనంటూ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. పీపీకి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ చేసింది. అయితే ఈ పీపీపీ విధానం సక్సెస్ఫుల్ మోడల్ అని చంద్రబాబు అంటున్నారు. అసలు పీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణపై మంచిదా కాదా? ఏపీలో రాజకీయ రచ్చకు కారణం ఏంటి? దీనిపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక రేగడి లక్ష్మణ్ రావు గారు, వైఎస్ఆర్ సిపి స్పోక్స్ పర్సన్, అదేవిధంగా టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా మాలకొండయ్య యామినిరెడ్డి, బీజేపీ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్. అండ్ ఇంకా వీళ్ళు మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ లక్ష్మణ్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో జగన్ కమెంట్స్ ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? పీపీపీ మోడల్ ఇది 100% ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రాసెస్. సీట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఎన్ని రోజులు మెడికల్ సీట్లు అంటే అందని ద్రాక్షగా ఉండే, ఇప్పుడు అందరికీ కూడా అందబోతుంది. దీనివల్ల సీట్లు పెరుగుతాయి, మెడికల్ చదువులు పెరుగుతాయి అని చెప్పేసి ఇది సక్సెస్ఫుల్ గా వాళ్ళు భావిస్తున్నారు. మరోపక్క మీరేమో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే జైలుకే అంటూ కూడా కమెంట్స్ ని ఏ రకంగా సమర్థిస్తారు? సునీత గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్షణకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో ఈ యొక్క 10 మెడికల్ కాలేజీలకు కూడా మరి టెండర్ వేసి తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జైల్లో అన్నారు. పెడతాం. వాళ్ళే కాదు, ఎవరైతే రాష్ట్రంలో భూములను ఎక్కువగా కబ్జా చేసే వాళ్ళ ఆధీనంలో తీసుకొని డొల్ల కంపెనీల పేరు చెప్పి, ఐటీ కంపెనీల పేరు చెప్పి ఎవరైతే భూములు దోసుకుంటున్నారో వాళ్ళు కూడా జైల్లో పెడతాం. ఇక్కడ సునీత గారు, పీపీపీ మోడల్ వ్యతిరేకించడం గల కారణం ఏంటంటే, విద్యా వైద్యం అనేది బడుగు బలహీన వర్గాలకు కానీ, మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకి కానీ వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని కేవలం ఆ కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే 2019 నుంచి 2024 మధ్య మరి 17 మెడికల్ కాలేజీలకి మరి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అందులో 7 మెడికల్ కాలేజీలు మేము సంపూర్ణంగా పూర్తి చేశాం. 10 మెడికల్ కాలేజీలు ఏమో వివిధ దశల్లో ఉన్నాయి. 30, 40, 50, 60% వివిధ దశల్లో మరి కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. సార్, దీనికి ఏంటంటే 8,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు మేము 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 7 మెడికల్ కాలేజీలు కట్టాం. ఇంకా సుమారు మీరు 4,500 కోట్లు 5,000 కోట్లు పెడితే మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా అయిపోతాయి. దానికి ఏదైతే మనం భూమి ఏదైతే అలాట్మెంట్ చేసామో 650 ఎకరాలు, అది రాబోయే రోజుల్లో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు సంపదగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వినియోగపడుతుంది. సో అటువంటి భూమిని కూడా ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతామంటే ఇది ఎంతవరకు సహజం, ఎంతవరకు ఇది ఉన్నతమైన పని అన్నది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు దూరదృష్టి అన్నప్పుడు, అయ్యా 35 సంవత్సరాలు మరి ఎవరైతే ఆ పీపీపీ మోడల్లో కడుతున్నటువంటి వ్యక్తులకి ఈ హాస్పిటల్ మీరు అబ్జెక్టే, ఈలోపు ఎవరైతే ఆ డాక్టర్ అవ్వాలనే ఆ పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినట్టు విద్యార్థులు కలగానే మిగిలిపోవాలా? వాళ్ళ రక్తమాంసంతో మీరు వ్యాపారం చేస్తారా? మీరు ఎవరైతే ప్రతి ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ ఉండాలని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ హాస్పిటల్ అన్నింటిలో కూడా వైద్యం అందదు. ఎవరైనా డాక్టర్ అవ్వాలంటే కనీసం 5 కోట్లు 10 కోట్లు పెట్టుకొని చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ మీరు అంటారు పీపీపీ మోడల్లో ఎక్కువ సీట్లు వస్తాయని. పీపీపీ మోడల్లో సీట్లు ఎక్కువ రావండి. ఆ యొక్క కాలేజీకి ఎంత క్యాపబిలిటీ ఉందో ఆ క్యాపబిలిటీ చూసిన తర్వాత ఎన్ఎంసీ అనేది ఆ కాలేజీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు మెడికల్ సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అది పీజీ అయినా, అది డాక్టర్ కోర్సుకు సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లు అయినా. అంతేగాని పీపీపీ మోడల్లో ఇస్తే ఎక్కువ సీట్లు వస్తాయి, గవర్నమెంట్ కడితే తక్కువ సీట్లు వస్తాయనే నిబంధన ఎక్కడ లేదు. ఇది రాంగ్. ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏదైతే మీ కోటి సంతకాల సేకరణ ఏదైతే మేము చేశామో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కేవలం 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 1,04,11,136 మంది తన అమూలమైనటువంటి సంతకాలు చేసి ఆమోదం పలికారు. చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమించారు ప్రజలందరూ కూడా. మాకు మద్దతుగా పలిగారు.
ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రజలకి పేదవాడికి విద్యా వైద్యం అందించాలి. అంతేగాని మీరు ప్రైవేటీకరణ చేసుకుని ఏదైతే మీకు అనువాయులకి, మీ అనుచరులకి, మీ బిరాములకి ఈ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా అప్పచెప్పి మీరు కట్టిస్తే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి తప్ప మీరు కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోషించడానికి ఈ నిర్ణయాలు తీసుకుంటారని పేద పడుగు బలైన వర్గాలు అందరూ కూడా ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యా, మాది పేదల ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం డబ్బున్న వాడి కోసం, కార్పొరేట్ సంస్థల కోసం, ఎవరైతే మీ బినాములు, మీ అనువాయుల కోసం వాళ్ళు ఏ రకంగా డబ్బులు సంపాదించాలి, ఏ రకంగా కోట్లు కోట్లు వెనకేసుకోవాలన్న ఆలోచన విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ప్రతిది కూడా ప్రైవేటీకరణ చేస్తారు. ప్రైవేటీకరణ తప్పు. కొన్ని ప్రైవేటీకరణ చేయకూడదమ్మా. ఏదంటే ఏపీఎస్ఆర్టీసీ కానీ, అలాగే విద్య కానీ, వైద్యం కానీ, లేదా విద్యుత్తు కానీ, ఇలాంటివి కొన్ని అవి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏంటంటే ప్రజల నెత్తి మీద భారం మోపుతుంది. ఈ రోజున విద్యుత్తును మనం ప్రైవేటీకరణ చేసాం కంటే విద్యుత్ బిల్లులు పెరుగుతాయి. ఏపీఎస్ఆర్టీసీ మనం ప్రైవేటీకరణ చేస్తే ఏపీఎస్ఆర్టీసీ లో మళ్ళీ ఛార్జీలు పెరుగుతాయి. అలాగా కొన్ని ఏమంటే ప్రజలకి అనుకూలంగా, అలా అవసరాలకు అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాలు చాలా అవసరం. అంతేగాని విద్యా వైద్యాన్ని దూరం చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. సునీత గారు, ఇంక విషయం ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడతారు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే అట్లా ఈ హాస్పిటల్ కట్టి ఈ హాస్పిటల్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులున్నా గవర్నమెంటే నడుపుతుందని. వీళ్ళు జీవో ఏమని ఇచ్చారు 590లో, ఎవరైతే హాస్పిటల్ నిర్వహిస్తారో వాళ్ళ చేతికి 35 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తారు, తర్వాత గవర్నమెంట్ టేకప్ చేస్తుందని. అంటే ఈ 35 సంవత్సరాలు విద్యా వైద్యం ఈ డాక్టర్ అవ్వాలన్నా ఏదైతే మళ్ళీ కోట చెప్తారు, 80% వచ్చి వివిధ దశల్లో ఎన్ఆర్ఐ కోట అని, స్టేట్ కోట అని, నేషనల్ కోట అని ఉంటాయి. అది ఏ కాలేజీకైనా ఉంటుంది. ఓకే ఓకే అండి లక్ష్మణ్ రావు గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఒక్క నిమిషం అండి, సుజాత గారు, ఒకే ఒక మాట అయిపోయింది. కంక్లూడ్ చేయండి తొందరగా. 1951 నుంచి పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ జరిగినప్పటి నుంచి 2019 వరకు కూడా మన రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అవి ప్రైవేట్ కాలేజీలైనా, గవర్నమెంట్ కాలేజీలైనా, ట్రస్ట్ కాలేజీలైనా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 24 మధ్య 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం ఇదొక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని, వైఎస్ఆర్ పార్టీకి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చారని ఒక అక్కస్తో మరి 2014లో మీకు అవకాశం వస్తే మేము కట్టలేము, మేము ఆ కాలేజీలకు డబ్బులు వెచ్చించలేము, రాష్ట్ర బడ్జెట్ సహకరించలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున మీరే కదా మాట్లాడారు. ఆ రోజున కాంగ్రెస్ శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ యొక్క ఆర్థిక మినిస్టర్ మీ చంద్రబాబు నాయుడు గారు మీరే మాట్లాడారు, మేము కట్టలేము, మాకు చేత కదా. ఓకే అండి లక్ష్మణ్ రావు గారు, డిస్కస్ చేద్దాం. లెట్ మీ డిస్కస్ అండి, ఒక నిమిషం. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు మస్తన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. మస్తన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ రావు గారు, ఒక్క నిమిషం, నేను మీకు మళ్ళీ సమయం ఇస్తాను. ఎస్, నెక్స్ట్ విశ్వేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ చెప్పిన కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తారా? సరే, ఈ పీపీపీ విధానాన్ని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇది నిజంగానే సక్సెస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏదైతే అంటున్నారో దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? మీ పార్టీ లైన్ ఏంటి ఇక్కడ? మేడం, జగన్మోహన్ రెడ్డికి పీపీపీ విధానానికి ప్రైవేటైజేషన్ కి తేడా తెలియదండి. అతనికి తెలిసిందల్లా ఒకటే, దోచుకో దాచుకో. ఈవేళ అతనితో పాటే ఈ రాష్ట్రంలో ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అతని అనుచరులు అందరూ జైల్లో ఉన్నారు. లెక్కర్ కేసు కానివ్వండి, వేరు వేరు కేసుల్లో కానివ్వండి. ఇతను మొన్న చెప్తాడు, అందరినీ జైల్లో పంపుతాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు అంటాడు. ఆల్రెడీ ఇతను జైలుకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇతను జైలుకి వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఇంకొకరిని ఎవరినో జైలుకి పంపుతానన్నది హాస్యాస్పదం. ఇతని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పవర్ లోకి వస్తుంది అన్నది చాలా హాస్యాస్పదం. ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేరు. ఈవేళ పీపీపీ విధానం తప్పని ఈయన అంటున్నాడు. అంటే ప్రైవేటైజేషన్ అయిపోతుంది కంప్లీట్ గా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈవేళ పీపీపీ విధానం అనేది పాపులర్ గా ఉంది. ఎక్కడైనా ఏ ఇండస్ట్రీ అని ఈవేళ బోల్డ్ మంది పబ్లిక్ షేర్స్ కొంటున్నారు. పబ్లిక్ అందరూ కూడా షేర్స్ కొంటున్నారు, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే పీపీపీ విధానంలోనే ఉన్నాయి. అంతేగాని కంప్లీట్ ప్రైవేటైజేషన్ ఇదేదో
తప్పుడు విధానం, ఈయన దోసుకుంటాడు అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అంతేకాకుండా ఈవేళ గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితులు లేనప్పుడు పీపీపీ విధానంలోకి వెళ్ళడంలో తప్పేం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రన్ చేయలేదు. ఇప్పుడు ఇవాళ నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఎవరైనా ఒక్కడని నేను తీసుకెళ్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పానండి. ఎవరినైనా సరే వాళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ గురించి జగన్ పిల్లానికి బాగోపోయినా జగన్కి బాగోపోయినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళదు కదా. ఎందుకంటే ఇవాళ పీపీపీ విధానంలో ఉండటం వల్లే కాలేజీలో డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి సార్ ఒకటి పర్సనల్ అటాక్ వద్దండి. ఏం మాట్లాడినా మనం ప్రజలకు ఉపయోగకరంగా మాట్లాడాలి, పర్సనల్ గా వద్దు. ఎస్, ఐ థింక్ లక్ష్మణ్ రావు గారికి సబ్మిషన్ ఉన్నట్టుంది. ఎస్ లక్ష్మణ్ రావు గారు. మేము పీపీపీ విధానంలో మేము కట్టాలనుకుంటే మేమే కట్టేవాళ్ళం కదా. పీపీపీ విధానం అనేది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచి ఉంది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఇదే కొత్తగా తీసుకొచ్చింది కాదు, లేదా కొత్తగా సృష్టించింది కాదు. మీ కట్టలాగా మేము ఎందుకు కట్టలా? గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి గవర్నమెంట్ నిర్వహించుకుంటే రేపొద్దున వైద్యం ఉంటుందని మా కాన్సెప్ట్. మీరేమో ప్రైవేట్ వ్యక్తులకి సహకరించాలి. ప్రైవేట్ అంటే ఒకటి లక్ష్మణ్ రావు గారు ఆయన చెప్పిన దాన్ని బట్టి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన పాయింట్ క్లియర్ గా ఉంది. పీపీపీకి ప్రైవేట్ పరం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది, అది మీకు తెలియట్లేదు అన్నట్టుగా ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు పీపీపీ అంటే వాళ్ళకి తెలియదు, చంద్రబాబు నాయుడుకి తెలియదు, వీళ్ళ నాయకులకు కూడా తెలియదు. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు ఒక నిమిషం, ఆయన క్లారిటీ తీసుకుంటాం. మీ సబ్మిషన్ నేను తీసుకున్నాను. విశ్వేశ్వరరెడ్డి గారు అమ్మా చెప్పండి. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు, ఐ థింక్ మీ సమ్ ఆడియో డిస్టర్బెన్సెస్ ఉన్నట్టుంది, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ మాలకొండయ్య గారు, సో మీరేమంటారు? ఇప్పుడు ఆల్రెడీ పీపీపీ ఏపీలో పీపీపీ విధానంలో చాలా లొసుగులున్నాయి, ఇది కరెక్ట్ కాదు, పూర్తిగా ప్రైవేట్ పరం చేయబోతున్నారు, మేము అధికారంలోకి వస్తే జైలుకి అంటూ కూడా మీ పైన కమెంట్లు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు? అమ్మా ముందుగా పీపీపీ విధానానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఒక నిమిషం అండి, మీది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ మాలకొండయ్య గారు మీరు కంటిన్యూ. మేడం గారు నమస్తే. సునీత మేడం గారు మీకు, అదే విధంగా లక్ష్మణ్ రావు గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, మస్తన్ రావు గారికి, అందరికి, అదే విధంగా జీ న్యూస్ ప్రేక్షకులకు కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని భారత ప్రధానమంత్రి మన ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఈ కాలేజీలన్నీ రిలీజ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ డెవలప్మెంట్ విషయాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలి, వాటికి స్థలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తుంది, ఆల్రెడీ కేటాయించింది అన్నిటికీ. దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయనే విషయం కూడా మనందరికీ తెలుసు. స్థానికంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల వైపు ముందుకు వెళుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు భారతీయ జనతా పార్టీ ఒకవైపు, అదేవిధంగా తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాకపోతే వైసీపీ వాళ్ళకి ప్రజల్లో సరైనటువంటి గౌరవం లేదు. వారి నాయకత్వం కూడా వారు 11 సీట్లకి పరిమితం అయిన తర్వాత వారు కూడా యాక్టివ్ గా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీని కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు బయటకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అయ్యా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైసీపీ నాయకులను కానీ, ముఖ్యంగా మన మిత్రులు లక్ష్మణరావు గారు డిబేట్ లో ఉన్నారు, నేను ఒక విషయం అడుగుతున్నాను. ఇవాళ మీరు 1 కోటి సంతకాలు చేశామని చెప్పి చెప్తున్నారు, 1 కోటి కంటే 1 కోటి లక్ష ఏదో చెప్తున్నారు. సంతోషం, మీరు ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వాన్ని విమర్శించండి, ఈ ప్రభుత్వాన్ని సూచనలు చేయండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, మేమేమి మిమ్మల్ని తప్పు పట్టాం. కానీ వాస్తవాలు కాకోకుండా అవాస్తవాలు మీరు చెప్పడం మొదలుపెట్టినట్టయితే
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే వైసీపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటుంది. వైసీపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి విషయంలో కూడా అడ్డుకుంటుందనే విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే మీకు 10 మెడికల్ కాలేజీల గురించి మీరు మాట్లాడుతున్నారు, అది తప్ప మీకు ఇంకేమీ కనపడతలేదు. కానీ దీంట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఇందాక మీరే చెప్పారు, జీవో 590 అని చెప్పి, జీవో 590లో ఏముంది? ఆ జీవో 590 ఏం చెప్తుంది? మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో డిస్కస్ చేద్దాం, ప్రజలందరికీ తెలుస్తుంది, మీకు కూడా సరైన అర్థమవుతుంది. మీరు అసెంబ్లీకి రాకోకుండా, అందులో ఏముందో చూడుకోకుండా, ఈ రోజు కూడా నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో పూర్తిగా చదివి ఉండరని నేను అనుకుంటున్నాను. కేవలం ఒక సంవత్సరం దగ్గర ఉన్నాం మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 3.5 సంవత్సరం దాకా ఎన్నికలు రావు. నేను 2 నెలల అధికారంలోకి వస్తున్నాను, ఇంకో 2 నెలలు ఆగండి. ఏంటండి ఇది? ప్రజల్ని మీరు ఏం చెప్తున్నారు? మీరు రెచ్చగొడుతున్నారా? ప్రభుత్వ పెద్దలు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఒక పక్క కాలేజీలు తీసుకున్న వాళ్ళు బెదిరిస్తున్నారా? టెండర్ రేట్లు రాకుండా బెదిరిస్తున్నారా? అంటే టెండర్లు వేయకూడదు, కాలేజీలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్యం డాక్టర్లు ఉండకూడదు, కానీ ఈ విధంగా రాష్ట్రం వెనకబడి ఉండాలనేటటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ఇది మార్చుకోవాలని చెప్పి నేను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీ యొక్క నాయకులందరినీ కూడా నేను కోరుతున్నాను. ఇవాళ మీరు ఆలోచించండి, 590 జీవోలో ఏదైనా తప్పులుంటే అసెంబ్లీలో చర్చించండి. అక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆ యొక్క శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉంటారు, మాట్లాడుకోవచ్చు. మనం ఏదైనా తప్పులుంటే దానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం సవరించుకోవచ్చు. కానీ ఏ తప్పు ఉందో చెప్పరు, ఒకటే తప్పు, మేము కట్టలేకపోయాం, మీ ఎన్డీఏ ప్రభుత్వం కడితే పేరు ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తుందని చెప్పి మీరు అడ్డుపడడం తప్ప. ఇందా మీరు చెప్పినట్టుగా 20% ఉంది, 30% ఉంది, మిగిలిన కంప్లీట్ చేశాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలకి అన్ని వ్యవస్థల్లో కూడా గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా, డబ్బిస్తున్నా, ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా పూర్తిగా అభివృద్ధిని వెనక్కి పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కానీ ఒకటండి మాలకొండయ్య గారు, మీరు చెప్పిన కమెంట్స్ ని పరిగణనలోకి తీసుకున్నా కూడా వాళ్ళు 1 కోటి సంతకాల సేకరణ ఏదైతే చేస్తున్నారో అందులో నుంచి కూడా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఎన్ని రోజులు జగన్ తీసుకున్న ఏ నిర్ణయాల కన్నా అంతో కొంత కాస్త వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ విషయంలో మాత్రం వాళ్ళకు కాస్త సపోర్ట్ కూడా కనిపిస్తుంది పబ్లిక్ నుంచి. కోటి సంతకాలు వాళ్ళ ఇళ్ల ద్వారా, కార్యాలయాల ద్వారా జరిగినాయి తప్ప పెట్టించలేదు. దీని మీద ఓపెన్ డిస్కషన్ కి ఏమన్నా మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, లేకపోతే వైసీపీ నాయకులు వస్తారా? నేను వస్తాను ప్రజల్లోకి. వాళ్ళ కార్యాలయాలు సంతకాలు రాసుకొని తీసుకొచ్చి ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చాం, అది మా ప్రజలందరికీ మేము చెప్తున్నామని చెప్తున్నారు. నేను సవాల్ ఇస్తున్నాను, అది ప్రజల ద్వారా జరిగిన సంతకాలు కాదు, వైసీపీ ఇళ్ల నుంచి, వైసీపీ కార్యాలయం నుంచి చేసినటువంటి సంతకాలు. దీని మీద కావాలంటే పబ్లిక్ లోకి రమ్మానండి. వాళ్ళు మీరు మీ జీ తెలుగు న్యూస్ నుంచి కూడా మనం ఓపెన్ గా పబ్లిక్ కి వెళ్దామని చెప్తున్నాను, ఒక సవాల్ ఇస్తున్నాను. కావాలి ఇవాళ ఏదైతే మెడికల్ కాలేజీ వ్యవస్థ మనకి ముందుకు రాకపోతే ఇవాళ మన ఆర్థిక పరిస్థితులు అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకెళ్తుంది. అలా అని చెప్పి 100% నిధులు సేకరించడం కష్టం కాబట్టి కొన్ని నిబంధనలు పెట్టి, కొన్ని కండిషన్లు పెట్టి పారిశ్రామికంగా ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరినీ మనం తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మాట్లాడుతుంటే ఇదేంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. మీరు విదేశాల నుంచి పరిశ్రమలు పెట్టమని ఆంధ్రప్రదేశ్ కి మీరు కూడా పారిశ్రామిక సమ్మిట్లు పెట్టారు, మరి అప్పుడు కూడా ఎలాగా మాట్లాడారా మీరు? ఓకే అండి, ఒక నిమిషం. మీరు ఏదైతే అభివృద్ధి కుంటుపడింది దాన్ని కంటిన్యూ చేసే దిశగానే ఈ పీపీపీ విధానం తీసుకొచ్చామని మీరు అంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ కర్ణాటక కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ ఇలాంటి ప్లేస్ లో ఇదేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ మస్తాన్ రావు గారు కరెక్ట్ చేస్తారు. మస్తాన్ రావు గారు ఏం చెప్తారు దీనికి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులు, మీకు కూడా. ఇప్పుడు మనం చర్చ ఏదైతే తీసుకున్నామో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఏదైతే 17 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఉన్నాయో వాటిని పీపీపీ మోడ్ లో పారిశ్రామికవేత్తలకు కానీ లేదైతే ఎవరైతే ట్రస్టులు కానీ నిర్వహిస్తారో వాళ్ళకి అందించే కార్యక్రమం మీద 1 కోటి సంతకాలు అనేది జగన్ గారు చేపట్టారు. దానికి ప్రజల మద్దతు అయితే లభించింది, దానిలో అనుమానం ఏం లేదు. దీనిలో ఒకటి చెప్తాను సింత గారు,
యాక్చువల్ గా మన భారత రాజ్యాంగం చెప్పినప్పుడు ఏంటంటే విద్య వైద్యం అనేది సంక్షేమం, ప్రజల సంక్షేమం, ప్రభుత్వ బాధ్యత, ఆయా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే రాను రాను ఏంటంటే ఆ ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి కొంత తప్పుకుంటా ఉన్నాయి. దానిలో భాగంగా వచ్చిందే ఈ పీపీపీ మోడ్ కూడా చెప్పాలి. నిజానికి ఏంటంటే మనకి 2014 ముందు నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు దగ్గర 387 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు అవి 820కి పెరిగాయి. అప్పట్లో 51,348 మెడికల్ సీట్లు ఉండేవి అప్పటి వరకు, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు. ఇప్పుడు వాటిని 118,000కి పెంచారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రభుత్వాల మీద భారం అవుతుంది, ఇది మెడికల్ కాలేజీలు అనేవి నిర్వహించడం భారం అవుతుంది. కాబట్టి యాక్చువల్ గా మనకి పార్లమెంటు స్థాయి సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆయన రామ్ గోపాల్ యాదవ్ ఆయన చైర్మన్షిప్ లో 11 పార్టీలు మొత్తం పీపీపీ మోడ్ లో సాధ్యాసాధ్యాలేంటి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, లేకపోతే విద్యార్థులకు ఏ విధంగా అందుబాటులో ఉంచాలి, వాళ్ళకి ఒకవేళ ఫీజులు ఎక్కువగా ఉంటే వాటిని ఏ విధంగా ప్రభుత్వ రంగం నుంచి భరించాలి, లేకపోతే చందాల ద్వారా సేకరించాలి, ఇట్లాంటి కొన్ని రికమెండేషన్ చేసింది. ఈ రికమెండేషన్ చేసిన దానిలో ఏంటంటే పీపీపీ మోడ్ ని ప్రోత్సహించడం. నీతి ఆయోగ్ కూడా ఏంటంటే పీపీపీ మోడ్ ని ప్రోత్సహించాలనే దాని మీద ఈ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని దాని ద్వారా 17 మెడికల్ కాలేజీలు కూడా అంకురార్పణ చేసిన పరిస్థితి ఉంది. దాని మీద ఏంటంటే ఆయన 5 కాలేజీలు పూర్తిగాను, 2 కాలేజీలు పాక్షికంగా పూర్తి చేశారు. మరో 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి, అవి ఇంకా సంతరించుకోలేదు. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది. ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పీపీపీ మోడ్ ని ఎంకరేజ్ చేస్తా ఉందో దానిలో భాగంగా మేము కూడా పీపీపీ మోడ్కి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మీరు అన్నట్లు ఇందాక కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఈ పీపీపీ మోడ్ తీసుకొచ్చిన పరిస్థితి. అక్కడ కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకంటే వైద్యం ఈ రోజులో ఖరీదైపోయిన పరిస్థితి, పేదలకు అందుబాటులో లేదు. మనం ఒక వ్యాధి కానీ, ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ కానీ, ఒక ఇన్సిడెంట్ కానీ జరిగితే హాస్పిటల్కి వెళ్ళారంటే ఒళ్ళు గుళ్ళు అయిపోతుంది, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితి. సో ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనేది మెజారిటీ ప్రజలు అయితే కోరుకుంటున్నారు, దానిలో తప్పులేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనూహ్యమైన ఈ ఇతర మీరు అన్నట్లు తల్లికి వందనం కావచ్చు, వాటికి సంబంధించి రైతు భరోసా కావచ్చు, వీటికి సంబంధించి సూపర్ 6 అన్ని చేసినా కూడా పెద్దగా పద్ధతి ఆయన లభించలేదు. ఎందుకంటే అవి అందుకుంటా ఉన్నారు, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైతే ఇది మాత్రం ఆయనకి మద్దతు లభించింది. సో ఆయనైతే ఎంతైతే మద్దతు లభించిందో అంతే ఘోరమైన తప్పు కూడా ఆయన చేశారు. ఏంటి, ఆయన ఈ పాలసీ విధాన నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి సర్కార్ మీద, లేకపోతే నరేంద్ర మోడీ గారిని నిలదీస్తున్నారుగా. ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, దాన్ని నిలదీయచ్చు. దాన్ని విధానపరమైన నిర్ణయాన్ని హైకోర్టులో కూడా, అంటే మనకి న్యాయ వ్యవస్థ ద్వారా కానీ, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి నిలదీయడం ద్వారా కానీ, లేదా ప్రజా ఉద్యమాల ద్వారా కానీ చేయొచ్చు. అయితే ఆయన ఏమంటారు, అంత మద్దతు లభించినప్పటికీ కూడా అసలు పారిశ్రామికవేత్తలు ఒక పాలసీ ప్రకారం ప్రభుత్వం పాలసీ తీసుకొస్తే దానిలో పాల్గొంటూ, దానిలో టెండర్లలో న్యాయపరంగా, చట్టపరంగా పాల్గొంటున్న వాళ్ళని జైలుకి ఎలా పంపిస్తారండి? ఆయన జైలుకి పంపించడం ఏంటి? అసలు ఆయనకి ఏం అర్హత ఉంది? చట్టం తెలుసా ఆయనకి? ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నారు కదా. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఒక ప్రభుత్వంలో ఒక పాలసీ తీసుకొని వచ్చి ఆ పాలసీ ప్రకారం వాళ్ళు చట్టబద్ధంగా టెండర్లో పాల్గొని ఆ మెడికల్ కాలేజీని తీసుకొస్తే 2 నెలల్లో జైలుకి పంపిస్తామంటే రేపొద్దున ఏ పారిశ్రామికవేత్త అయినా మన ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుందా? ఓకే, ఆయన పోరాడాల్సింది చంద్రబాబు నాయుడు మీద, ఆయన పోరాడాల్సింది నరేంద్ర మోడీ మీద. నరేంద్ర మోడీ గారి మీద పోరాడమనండి, నిలదీయమనండి, వాళ్ళని జైలుకి పంపమనండి, వాళ్ళని హైకోర్టులో ఆయన సవాల్ చేయమనండి. అంతేగాని పార్లమెంట్ లో స్థాయి సంఘం ఆమోదించి చట్టబద్ధంగా దీని విధానపరమైన నిర్ణయాల మీద వాళ్ళు పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తే ఎట్లా కుదురుతుంది? అది ప్రజలు ఆయనకి ఎంత అయితే మద్దతు ప్రకటించారో ఈ విషయంలో ఏదైతే జైలుకు పంపుతామనే దాని మీద మాత్రం అంతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇది ఈయన తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, అసలు పారిశ్రామికవేత్తలు జైలుకు పంపించే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంది, చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద అనేది అడుగుతా ఉన్నారు. దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఉండటం అనేది మంచిదే, దానిలో ఎటువంటి సందేహం లేదు, ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యానాల మీద అంతే నిరసన వ్యక్తం అవుతుంది.
అది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మస్తాన్ రావు గారు, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదేవిధంగా బెజవాడ సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు, జవహర్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించి? మీరు ఎటువైపు నిల్చున్నారు, ఎవరి వైపు స్టాండ్ ఉంది మీది? ఐ థింక్ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి సత్యనారాయణ గారు. మీట్ ఓపెన్ అవ్వలేదు. ఎస్, సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారు మెడికల్ కాలేజీలకి. అదేవిధంగా ప్రభుత్వ నిధుల నుంచి సుమారుగా అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు కూడా ప్రజెంట్ అడ్మిషన్స్ జరిగి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే, ఇవి ఎక్కడైతే పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందనే దురుద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుందమ్మా దీనివల్ల. ఎందుకంటే ఒక ప్రైవేట్ కాలేజ్ కి గవర్నమెంట్ కాలేజ్ కి డిఫరెంట్ చూసుకుంటే మనకు చాలా అర్థమవుతుంది. ఒక పేదవాడికి మంచి వైద్యాన్ని అందించాలంటే గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఉండాలని, అదేవిధంగా ఒక ప్రతి పేదవాడు వైద్య విద్యను అభ్యసించాలంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే గవర్నమెంట్ కాలేజెస్ ద్వారా పేదవాడికి చదువుకునే వెసులుబాటు ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ పాలసీని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు చేసేది కూడా చాలా దారుణం. ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో ఒక మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఒక ఆలోచన ఎప్పుడైనా వచ్చింది ఆయనకి? ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఆయన ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదైతే అవసరమో ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు పబ్లిసిటీ, ప్రతిదీ నేనే చేశాను, హైదరాబాద్ నేనే సృష్టించాను, అదేవిధంగా ప్రతిదీ కూడా నేనే చేశానని చెప్పుకునే అంగులు ఆర్పడాలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేసే విధానాన్ని మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి. మీరు ఏదైతే జిఓఎంఎస్ నెంబర్ 590 ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి నిర్మాణం చేయండి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ మీరు రాష్ట్ర బడ్జెట్ సుమారుగా 2,50,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ తీసుకున్నప్పుడు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీకి పెట్టారా మీరు? ఇదంతా మనం ప్రభుత్వం దేనికి? ప్రజలకి మంచి చేయాలి. ప్రజల వరకు ప్రజల చేత ఎన్నుకునే ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ఉండాలి తప్ప మన బినామీలకి ఈ రోజు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసి బినామీల పేరును పెట్టేస్తే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా లేరు. దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అయితే ఒకటి చెప్పండి సత్యనారాయణ గారు, నార్మల్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ ఛార్జ్ ఎంత ఉంటుంది అండ్ ఒక సీట్ ఛార్జెస్ ఎంత ఉంటాయి, దాని గురించి ఒకసారి చెప్పండి. ఒకవేళ పీపీపీ అయితే ఈ ఫీజెస్ లో ఎలాంటి వ్యత్యాసం మీరు చూడొచ్చు? లేదమ్మా, పీపీపీ విధానం అంటే మీకు అర్థమైపోతుంది. దీంట్లో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ కాలేజెస్ మళ్ళీ చెప్పేది చూడండి, విడ్డూరంగా చాలా విడ్డూరంగా ఉంటుంది. ఒక నిమిషం, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. మాలకొండయ్య గారు, ఏంటి మీ సబ్మిషన్? సత్యనారాయణ గారికి నమస్కారం. నమస్తే. అన్ని విషయాలు వారికి తెలుసు. మీరు అడిగినటువంటి చక్కటి ప్రశ్న ఏదైతే ఉందో, ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణానికి అయ్యేటటువంటి వ్యవహారంలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎంత ఖర్చు పెడతారు, ఏ సీటుకి ఎంత ఉంటుంది, అక్కడ జరిగేటటువంటి వైద్య పరికరాల విషయంలో ఎవరి షేర్ ఎంత ఉంది, 590 జీవో నెంబర్ లో ఏం చెప్తుంది అనే విషయం మీద మరి సత్యనారాయణ గారు కొంచెం వివరంగా చెప్పినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి తప్పుడు అబద్ధాల కంటే సత్యనారాయణ గారు నిజాయితీగా ఆ జీవోలో ఉన్న అంశం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి కావాల్సినటువంటి విషయాల్లో ప్రైవేటు వ్యక్తులు వచ్చినట్టయితే వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెడతారు, వారు ఎంతవరకు సేఫ్ తీసుకుంటారు, వైద్యం చేసేటటువంటి పేదలకి అందుబాటులో ఉండాలనేటటువంటి విషయంలో చెప్పిన పాయింట్ కరెక్టే. ఖర్చు పెట్టే చూస్తున్నాం కానీ వాళ్ళు ఖర్చు పెట్టినందుకు వాళ్ళు ఎంత వసూలు చేస్తారో కూడా మనం చూసుకోవాలి. ఒక నిమిషం, మీరు అడిగిన పాయింట్ కి నాకు సత్యనారాయణ గారు ఆన్సర్ చేస్తారు. సత్యనారాయణ గారు,
అమ్మా మన మాలకండ గారు చెప్తున్నారు, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఇప్పుడు ప్రెసిడెంట్ కార్పొరేట్ హాస్పిటల్ పరిస్థితి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ పరిస్థితుల్లో చూసాం, లక్షలాది రూపాయలు కనీసం 3-4 లక్షల రూపాయలు అడ్వాన్స్ కడితే కానీ జాయిన్ చేసుకునే పరిస్థితిలో కోవిడ్ పరిస్థితిలో ఇటువంటి పరిస్థితి చూసాక కూడా వాళ్ళ ప్రైవేట్ మెడికల్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ లక్షలాది రూపాయల ఫీజులమ్మా. అదే నేను ఇంచుమించు సుమారు 25 సంవత్సరాల నుంచి రాజకీయ దీంట్లో ఉన్నాను. ప్రైవేట్ కాలేజీలు వేరు, ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వంతో పార్ట్నర్షిప్ వేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జనాన్ని కరోనాలో కావాలని వదిలేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, దోపిడీకి గురయ్యారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటాను నేను. మీరు దానికి సమాధానం మీరు అంటే మేడం గారు అడిగినటువంటి చక్కటి విషయం అది ఒకసారి చెప్పండి, రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమవుతుంది. కాదు మాలకొండ గారు, ప్రభుత్వ నిర్వహణ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఓన్లీ మెడికల్ కాలేజీలో ప్రతి మెడికల్ కాలేజీలో 400 బెడ్ హాస్పిటల్ కూడా ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, దీంట్లో 400 నుంచి 500 బెడ్ హాస్పిటల్ కూడా ఉంటుంది. ఈ హాస్పిటల్స్ లో రేపు పొద్దున్న ఎవరైనా పేదవాడు జాయిన్ అయితే వాళ్ళైనా ఫ్రీగా చేస్తారా చెప్పండి? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు సత్యనారాయణ గారు ఒక విషయం, నేను ఏమంటున్నానంటే ఫ్రీగా చేస్తారనే ప్రశ్న కోసం కాదు. 590 జీవో నెంబర్ ఏదైతే ఉందో, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే వస్తుందో దాంట్లో ప్రభుత్వం ఏదైనా అండర్స్టాండింగ్ చేసుకుంది. ఎన్ని సీట్లు ఉన్నాయి? కరెక్టే కదా మాలకొండే గారు. ఒక పాయింట్ ఏంటంటే కూడా చాలా మంది పేద కుటుంబాలు ఇప్పుడు వైద్య సహాయం కావాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎంతమంది పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ లిస్ట్ ఎంత ఉంది చూసినా, ప్రైవేట్ హాస్పిటల్స్ కి చూసినా కూడా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక ఎత్తు అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 10 హాస్పిటల్ కి వెళ్లే జనాభా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లే జనాభా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ వైద్యం ఉంటుంది కాబట్టి మాకు అందుతాయని ఆయన చెప్పిన పాయింట్ లో కరెక్టే ఉంది కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఫ్రీగా వెళ్లే వాళ్ళందరూ ఇప్పుడు ప్రైవేట్ కి వెళ్లాల్సి వస్తుంది. లేదు సునీత మేడం గారు, ఒక్క విషయం అడ్డొచ్చారని ఏమనుకోవద్దు మా సత్యనారాయణ గారికి. నేను ఏమంటానంటే 590 జీవోలో ఒక మెడికల్ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లలో ఏదైతే కండిషన్లు ఉన్నాయో పేదవాళ్ళకి అదే సీట్లు డబ్బులు పెట్టుకునే వాళ్ళకి కండిషన్లు ఉన్నాయి. వైద్యంలో కూడా 50% పేదవాళ్ళకి పూర్తిగా వైద్యం చేయాలనేటటువంటి కండిషన్లు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ లో ప్రైవేట్ వచ్చే వాళ్ళు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి ఎంతో వాళ్ళు తీసుకోవచ్చు అనేటటువంటి కండిషన్లు ఉన్నాయి. 590 జీవో మీద మనం డిస్కస్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేలు శాసనసభకు రండి, శాసనసభకు వస్తే ఆడు 1-to-1 మాట్లాడుకోవచ్చు, ప్రజలకు నిజాలు తెలుస్తాయి. ఎస్ మాలకొండే గారు ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ విశ్వేశ్వర రెడ్డి గారు, సో ఇక్కడ మీ పాయింట్ ఏంటి, మీరేం చెప్తారు? గవర్నమెంటే భరించగల స్థితిలో ఉండి గవర్నమెంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసి వాళ్ళే హాస్పిటల్స్ కూడా రన్ చేస్తే చాలా సంతోషం. కానీ గవర్నమెంట్ రన్ చేయలేని పరిస్థితి ఉండి కాలేజీలు మొత్తం పోయే కంటే ఎవడో కూడా రన్ చేసి మన రాష్ట్రానికి 17 కాలేజీలు రావడం అనేది మనకి కావాలి. అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తుందా? తప్పదమ్మా, ఎందుకంటే కాలేజీలు పోకూడదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మేము రన్ చేయలేము, మాకు వద్దు 12 కాలేజీలు అంటే ఏంటి మన పరిస్థితి? కాలేజీలు అనేవి కావాలి మనకి. 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రావాలి, అవి రన్ అవ్వాలి. కానీ సబ్జెక్టు కండిషన్ అని చెప్పి దాంట్లో పేదలకి కూడా ఉచితంగా వైద్యం చేసేలాగా 50%, అలాగే సీట్లు కూడా పేద విద్యార్థులకి ఉచితంగా ఇచ్చే విధానం కూడా ఎన్ని 590 జీవోలు ఉన్నాయని చెప్తున్నారు. జీవో అయితే నేను పూర్తిగా స్టడీ చేయలేదు. కాబట్టి పేదలకి కనీసం 50% పూర్తి న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది గ్యారంటీగా. అంతేగాని ఇది కంప్లీట్ ప్రైవేటైజేషన్ గా ఇచ్చేస్తే మాత్రం వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇందులో అంటే మొన్నటి వరకు ఉచితంగా వైద్యం అందిన వాళ్ళకి ఇప్పుడు 50% మీరు స్వాగతిస్తున్నప్పటికీ ఇప్పుడు 50% గవర్నమెంట్ చూసుకుంటుంది, ఇంకా 50% ప్రైవేట్ సంస్థలు ఏవైతే వస్తాయో పార్ట్నర్షిప్ లో అవి ఆ రేట్ ని డిసైడ్ చేస్తాయి ఆ ఫీజుకి సంబంధించి. సో ఈ 50% అయితే వచ్చే వాళ్ళు కట్టాల్సిందే కదా. 100%. ఏం చెప్తారు విశ్వేశ్వర రెడ్డి గారు? అవునమ్మా, కట్టాలి. కాలేజీలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు మా వల్ల కాదు, మేము స్టార్ట్ చేయలేము, మేము ఆల్రెడీ 5 కాలేజెస్ పెట్టాం కాబట్టి ఆడితో సరిపెట్టేసుకుంటాం, 12 కాలేజీలు వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు అనుకోమ్మా. అప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? మనకు 12 కాలేజీలు పోతాయి కదా. ముందు మనకు 17 కాలేజీలు కావాలి ఫస్ట్. తర్వాత రూల్స్ జగన్ గారు జైలుకి పంపుతాడా లేదా రూల్స్ చేంజ్ చేస్తాడా అన్ని తర్వాత జరుగుతాయి. నెక్స్ట్ ఫస్ట్ ముందు 17 కాలేజీలు రానివ్వండి అమ్మా మన స్టేట్ కి.
17 కాలేజీలు మన స్టేట్కి వస్తే అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం అది. అందు గురించి ఫస్ట్ కాలేజీలు రానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను ఆల్రెడీ 5 కాలేజెస్ పెట్టారు, అవి గవర్నమెంట్ రన్ చేస్తాం, మిగతా 12 కాలేజీలు మాకు వద్దు అని ఫస్ట్ లో చెప్పాడు ఆయన. కానీ పీపీపీ విధానం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎప్పుడైతే పాలసీ తీసుకున్నారో అలాగే పీపీపీ విధానంలో మేము రన్ చేస్తామని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేసి పీపీపీ విధానం పెట్టడం జరిగింది. ఏదో రూపాయలు మనకి 17 కాలేజీలు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుందమ్మా. రూల్స్ అన్ని తర్వాత మార్చుకోవచ్చు, ముందు కాలేజీలు రానున్నాం, దీన్ని పాటు చేసుకోవటం. ఎస్ సత్యనారాయణ గారు, సో ఈవెన్ కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుంది, ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, మీరు 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, అందులో మీరెంత ఫుల్ ప్లెజ్డ్ గా కంప్లీట్ చేశారు? అవి ఇప్పుడు ఎంత మేర వర్కౌట్ అవుతున్నాయి? ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఆ 17లో 7 మాత్రమే ఫుల్ఫిల్ గా మీరు కన్స్ట్రక్షన్ చేశారు. ఆర్టీకి సంబంధించి మెయింటెనెన్స్ చేయాలన్నా ఇప్పుడు ఈ పీపీపీ వల్లనే ఎంతో కొంత సాధ్యం అవుతుంది అనే అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఏం చెప్తారు? అమ్మా, మెడికల్ కాలేజీలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అటువంటి మంచి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ కార్యక్రమాన్ని పీపీపీ విధానం చేయడం చాలా తప్పమ్మా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి మళ్ళీ ఇంకొక విచిత్రం ఏంటంటే వీళ్ళు ప్రతి నెల వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇస్తుందట. ప్రైవేట్ వాళ్ళు చేసేది ఏంటి? ఇంకా ఇప్పుడు కోట్లాది రూపాయలు, ఇప్పుడు లక్షలాది కోట్లాది రూపాయలు వేళ గవర్నమెంట్ వచ్చిన 18 నెలల కాలంలోనే 2,70,000 కోట్ల రూపాయలు సుమారుగా వీళ్ళు అప్పు చేశారే. దాంట్లో ఒక 10,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం పెట్టలేరు వీళ్ళు. ఆయన అంటారు కాంగ్రెస్ విశ్వేశ్వరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మానేస్తే నేను పెట్టలేనంటే ఏం చేసిందంటే, ఎందుకు పెడతారు ఆయన? ప్రజల కోసం ఎన్నిపెట్టిన ప్రభుత్వం ఇది. ప్రజల కోరిక మేరకు ఇది రన్ చేయాల్సిందే కంపల్సరీ. హెల్త్ అనేది పబ్లిక్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. దీని మీద వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. దీన్ని ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి, ప్రభుత్వమే నిర్మాణం చేయాలి. ప్రజలందరికీ 17 మెడికల్ కాలేజీలు కూడా వెంటనే ప్రభుత్వమే నిర్మాణం చేయాలి. పీపీపీ రద్దు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మీరెందుకు పూర్తి చేయలేకపోయారు ఈ 17 మెడికల్ కాలేజీలు? గత 5 సంవత్సరాల కాలం కేవలం కోవిడ్ వల్ల పోయిందమ్మా. అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలందరికీ తెలుసు. అందులో 2 years కోవిడ్ వల్ల గవర్నమెంట్ ఆదాయం పడిపోయినా సరే ఒక పక్క పేదవాడి బతకాలి, పేదవాడికి పని కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు వాళ్ళకి వివిధ సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు వేసి, అయినా సరే ఆ పరిస్థితుల్లో కూడా 7 మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేసి అందులో 7 పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కోవిడ్ పరిస్థితి వల్ల జరిగింది తప్ప, లేదనుకుంటే ఆ 2 years కోవిడ్ లేకపోతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉండేది. అది అర్థం చేసుకోవాలి. దీని మీద పార్టీలకి అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి డిబేట్ల పాల్గొన్న అందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రన్ చేస్తే ఉపయోగమా, ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఉపయోగమా అనేది. సరే, ఈ ఇష్యూ గురించి మాట్లాడితే బాగుండేది. నార్మల్ గా అంటే ఇష్యూ గురించి మాట్లాడి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ గురించి జగన్ మాట్లాడితే బాగుండేది. కానీ మేము అధికారంలోకి వస్తే జైలుకే అని చెప్తే, అంటే ఇప్పుడు మీరు పెట్టుబడులు పెట్టే వాళ్ళని, పార్ట్నర్షిప్ లో వచ్చే వాళ్ళని భయపెడుతూ మేము నెక్స్ట్ వస్తాం, జైలుకి మిమ్మల్ని పంపిస్తామని మీరు బెదిరిస్తున్నట్టే కదా. భయపెట్టడం కాదమ్మా అది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రజా వ్యతిరేక విధానాలు కరెక్ట్ కాదు. రేపు పొద్దున మీరు దాని మీద ఎంక్వైరీ చేస్తే, దాని మీద మీరు తప్పు చేస్తే మీరు అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు ఆయన. ఆ సంతకాలన్నీ మీ పార్టీ కార్యాలయంలో జరిగినాయంట కదా, పబ్లిక్ లోకి వెళ్ళలేదంట కదా ఆ 1 కోటి సంతకాలు కూడా. ఎవరమ్మా అనేది? రమ్మనండి, పబ్లిక్ లోకి ఎవరు వస్తారో రమ్మనండి. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు, ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత లేకపోతే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నారు మీరు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పబ్బం గడిపోవడానికి ప్రజల నుంచి ఇంత వ్యతిరేకం. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్ మీటింగ్ పెట్టి మాట్లాడారమ్మా ఆయన. ప్రజల్లో మీరు చేస్తున్న వ్యతిరేకత వస్తుంది, నేను నా మీద వ్యతిరేకత వస్తుందంటే అర్థమైపోయింది వాళ్ళకి. ఒక నిమిషం విశ్వేశ్వరరెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. ఒక నిమిషం. మాలకొండయ్య గారు చెప్పండి, మీరేం చెప్తారు? మా సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక పక్క వారు మనసులో వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని పార్టీ బ్యానర్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాత్రం మాట్లాడకపోతే వారికి పార్టీలో ఇబ్బంది వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్థలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ అక్కడ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది, డాక్టర్లు ప్రభుత్వం వేస్తారు, జీతాలు ప్రభుత్వం వేస్తారు అని చెప్పి పచ్చి అబద్దాలు మాట్లాడడం అని ఆపాలమ్మా. ఎందుకంటే 590 జీవో నెంబర్ మన ఎదురుగుండా మనకు ఒక కాపీ ఇచ్చేసింది ప్రభుత్వం. దాంట్లో ఏవైతే పిపిపి అనేటటువంటి ఎవరైతే ప్రభుత్వము ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేటటువంటి ఒక అలయన్స్ వచ్చిందో ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ వ్యక్తుల యొక్క పెట్టుబడి ఉంటుందమ్మా.
అందుకే డాక్టర్లకు గవర్నమెంట్ పూర్తిగా జీతాలు ఇచ్చేసి, సైట్లు గవర్నమెంట్ ఇచ్చేసి, నిర్మాణం గవర్నమెంట్ ఇచ్చేసి, ఇంకా ప్రైవేటీకరణ ఎందుకమ్మా చేయటం, ఇంకా పీపీ ఎందుకు, ఇంకా ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నేను చూస్తాను వారి ప్రసంగం అంతాను. సైట్లు గవర్నమెంట్ ఇస్తుంది, జీతాలు గవర్నమెంట్ ఇస్తుంది, డాక్టర్లు గవర్నమెంట్ ఇస్తున్నారు, ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ఇస్తున్నారు, ఇంకా పేషెంట్లు ఇంకా ప్రైవేట్ షిప్లు ఎందుకు? గవర్నమెంట్ నడిపేస్తుంది కదా. గత 5 సంవత్సరాల్లో వారు చేసింది ఏంటి అసలు? కానీ మీ పాలిత రాష్ట్రాల్లో కూడా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పీపీపీ కన్నా గవర్నమెంట్ మెయింటెనెన్స్, గవర్నమెంట్ అండర్ లో ఉన్నప్పుడే బాగుండేవి అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. అండ్ బీహార్, మహారాష్ట్ర ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఫెయిల్యూర్ అయ్యింది కదా పీపీపీ. 100% గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే చాలా సంతోషం. కానీ ఆంధ్రప్రదేశ్ లో 2014 ముందు వైద్య సదుపాయాలు పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇవాళ 25లో వైద్య సదుపాయాల పర్సెంటేజ్ ఎంత పెరిగింది? మనకున్న బడ్జెట్ ఎంత? దాన్ని వేగవంతంగా అందుకునే విధంగా మనకు ఉండేటటువంటి పరిస్థితులు చూస్తే వేగవంతంగా అభివృద్ధి చెందాలి అంటే కొంతమంది పెట్టుబడిదారులు ప్రోత్సహిస్తున్నాము. ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెడతానంటే 1000 ఎకరాల సైట్లు ఇస్తున్నాం, 1000 ఎకరాలు స్థలాలు కేటాయిస్తున్నాం, సదుపాయాలు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అండి? వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెడితే మనం ఇచ్చే సౌకర్యాల ఆధారంగా యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది, ఆర్థికంగా డెవలప్ అవుతుంది. అటువంటి విషయాలను ప్రోత్సహించకుండా కేవలం రాజకీయాలు చేయాలని ప్రయత్నం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉండేటటువంటి పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా సత్యనారాయణ గారు చెప్పారు, మనం ఆ పార్టీలకు అతీతంగా జీవో మీద డిస్కస్ చేద్దాం. జీవోలో నెంబర్ 1 ఏముంది, నెంబర్ 2 ఏముంది, నెంబర్ 3 ఏముంది, అపోహలు మాట్లాడుకొని కన్ఫ్యూజ్ చేయకోకుండా ఆ జీవోని మనం చేసినట్టయితే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చాలా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మాలకొండయ్య గారు, ఒక నిమిషం అండి. విశ్వేశ్వర్ గారు, సో ఇక్కడ మీ పాయింట్ ఏంటి? ఒక రకంగా చూస్తే ఎన్డీఏ కూటమి ఏదైతే పీపీపీని ఎంకరేజ్ చేస్తుందో, మీ వైపు వస్తే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ పీపీపీ కొన్ని ప్లేసెస్ లో ఫెయిల్ అయిన సందర్భాలు మాక్సిమం ఏవో 1-2 ఉన్నాయి, కానీ మాక్సిమం అయితే అన్నిట్లో నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ అండర్ లో ఉన్నవే బాగున్నాయి అన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఏమనుకుంటుంది? అమ్మా, గవర్నమెంట్ రన్ చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీలైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా అన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలో రన్ అవ్వాలని కోరుకుంటారు. అంతేగాని ఏదో ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోరు. కానీ ఇక్కడ జరిగే పరిస్థితి లేదు, ఆర్థిక స్తోమత లేదు, మాకు అక్కర్లేదు, మేము రన్ చేయలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్ గా పోవడానికి ఎవరు ఇష్టపడరు. ప్రజలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పార్టీ కానివ్వండి, అవి పోవాలి, మాకు అక్కర్లేదనే పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎవరో కూడా రన్ చేయండి బాబు, కాలేజీలు మాకు కావాలనే పరిస్థితి ఉంటుంది. ఈవేళ గవర్నమెంట్ రన్ చేస్తే చాలా సంతోషం. ఫెయిల్ అయినాయి అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి అందులో ఎంటర్ అయినప్పుడు వాళ్ళ ఆలోచన విధానాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని చోట్ల సక్సెస్ అవ్వచ్చు, కొన్ని చోట్ల ఫెయిల్ అవ్వచ్చు. కానీ 590 జీవో చదివితే దాని యొక్క డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. కంట్రోల్ అంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. వాళ్ళు సరిగా రన్ చేయలేనప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది అని అన్నప్పుడు ఎవరైతే సరిగ్గా స్వాధీనం చేయలేదో అప్పుడు ఆటోమేటిక్ గా అది గవర్నమెంట్ అయిపోతుంది, గవర్నమెంటే రన్ చేస్తుంది. అందు గురించి కాలేజీలు ఏదో రకంగా మన స్టేట్ లో 17 కాలేజీలు రన్ అవ్వాలమ్మా, మా కోరిక అదే. అంతేగాని కాలేజీలు మాకు అక్కర్లేదు అనే దానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఓకే, మస్తన్ రావు గారు, సో మనకి పిక్చర్ అయితే క్లియర్ గా ఉంది. కరెక్టే, 17 మెడికల్ కాలేజీలు ఉండాలి. ఈ ఆశయం అంతా మంచిగా ఉన్నప్పటికీ 7 కాలేజీలు ఉన్నాయి. 7 కాలేజీలు పూర్తి స్థాయిలో అమలు అవ్వాలన్నా ఈ రోజు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా కాస్త కావాల్సిన అభిప్రాయానికి అటు ప్రభుత్వం వచ్చింది, కరెక్టే. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఏపీ వెనుకబడింది. విభజన తర్వాత కూడా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటుందో మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, ప్రజలు కూడా ఎక్కువగా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఇప్పుడు సొంతంగా వైద్య ఖర్చులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చాలా మంది వైద్యం చేసుకున్నారు ఏపీలో, అది కూడా పరిస్థితి. నేను దాని గురించి మాట్లాడుతున్నా కాబట్టి. సో ఏంటి ఏమనుకోవచ్చు, ఇప్పుడు ఈ 50% కూడా ఇప్పుడు పబ్లిక్ కట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ప్రజల నుంచి ఇక్కడ ఏమైనా వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కూటమి ప్రభుత్వం పైన. ఈవెన్ తో అటు చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్న సిచ్యువేషన్, ఏదైతే 1.5 year లో కాస్త 50% వరకు జనాలు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు, అంత పర్ఫెక్ట్ గా లేదని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఇంకా ఏమైనా ఎదురుదెబ్బ అవుతుందా? ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు ఇష్యూ వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు.
దానిలో భాగంగా నిన్న కలెక్టర్ సదస్సులో చెప్పారు, ప్రతిపక్షం ఈ విధమైన అపోహలు కలగజేస్తా ఉంది కాబట్టి మీరందరూ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి దీని యొక్క మంచి చెడులను చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్పారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఆరోపణలు ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇప్పుడు ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజల్లో కొంత భావన వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగా చూస్తే రిపీటెడ్ గా చెప్తా ఉన్నారు. ఏది ఈ 1 కోటి సంతకాలు దిగిన దగ్గర నుంచి కూడా టోటల్ గా చూస్తే ప్రజల్లో కొంత ప్రభుత్వ రంగంలోనే వైద్యం ఉండాలనే భావన ఉందనేది ఆయన కూడా తెలుసుకున్నారు. కాబట్టి నిజానికి ఇందాక మనం అంతా డిస్కస్ చేసిన దానిలో ఇప్పుడు ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పటికీ కూడా ఏ ప్రైవేట్ సంస్థ అయినా పెట్టుబడి పెట్టేవాడైనా లాభాపేక్ష లేకుండా రాడు కదా, ట్రస్టులకి ఏం అప్పచెప్పట్లేదు కదా, వాళ్ళు వ్యాపారంగానే వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు దీనిలో ఆదాయం కోసం చూస్తారు, దానిలో అనుమానం ఏం లేదు. కాకపోతే కొంత పర్సంటేజ్ ఆఫ్ ఇది పేదలకు అందజేస్తామనేది క్లాజ్ పెట్టింది ప్రభుత్వం. కానీ టోటల్ గా చూస్తే అది కొద్ది కమర్షియల్ గానే ఉంటుంది. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల నుంచి మద్దతు పొందారో ఆ మద్దతుని 2 విధాలు ఆయన సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్ గా ఆయన పెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లను 50% అమ్ముకోవచ్చని పెట్టారు. అది ఎందుకు పెట్టారు? అది కూడా తీసేయచ్చు కదా, పేద విద్యార్థులందరికీ ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఆయన 50% సీట్లు అమ్ముకోవచ్చు అని ఆయన పెట్టారు, అది కూడా తీసేయాలి ఆయన. అది కూడా ఆయన తప్పుడు విధానం. రెండోది ఏంటంటే ఈ ఆయన బెదిరింపు ధోరణులు అనేది వెన్నాడాలి. ఆయన ప్రజల మద్దతు తిరిగి పొందాలి అంటే ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీ మార్చుకొని ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ పెట్టుబడులు వెనక్కి ఇవ్వాలి. కానీ పెట్టుబడిదారులని పారిశ్రామికవేత్తలని జైలుకి పంపిస్తాం, ఆ విధానాలు తప్పుడు విధానాలు. ఎందుకో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రౌడీ షీటర్లను వెళ్ళి పరామర్శిస్తారు, లేదంటే జైల్లో సుప్రీంకోర్టు కమిటీ వేస్తే దాన్ని ప్రస్తావించి నిందితులకు సపోర్ట్ చేస్తారు. ఆయనకి ఏదో గైడ్ లైన్స్ లోపం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. దీన్ని ఆయన సరిదిద్దుకోవాలి, అప్పుడే ప్రజల మద్దతును ఇంకా పొందగలుగుతారు. ఇప్పుడు ఏదైతే వైద్యం అంశం మీద ఆయన ప్రజల మద్దతు పొందగలిగారో అదే విధమైన మద్దతు పొందాలంటే ఆయన బెదిరింపు ధోరణులు, ఆయన ఇట్లాంటి ధోరణులు విన్నాడితే గానీ ఆయన ప్రజల మద్దతు పొందలేరనేది స్పష్టం. ఓకే అండి, రైట్. అండ్ సత్యనారాయణ గారు మీ ఫైనల్ కమెంట్స్. దీని మీద వెంటనే ప్రభుత్వం పీపీపీ విధానం రద్దు చేయాలి. మన మాల్కొండ గారు చెప్పారు ప్రభుత్వంలో నిధులు లేదు కాబట్టి గవర్నమెంట్ కి ఇవన్నీ ప్రైవేటైజేషన్ కి ఇస్తున్నారని చెప్పారు. నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కావాల్సిన తీసుకొస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెప్పండి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చేశారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సమీక్ష ఆయన తిరుపతిలో పబ్లిక్ మీటింగ్ లో ఆయన చెప్పారు ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఆంధ్రకి అని చెప్పాడు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? వేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోతే నష్టపోయింది. నిజంగా ఈవేళ ఉమ్మడి ఆంధ్ర ప్రజలే నష్టపోయారు. దాన్ని నష్టం భరించడం కోసం ప్రత్యేక హోదా ఇస్తారని నరేంద్ర మోడీ గారు మాట తప్పారు. అటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వచ్చు కదా, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు కదా. ఈ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పరిస్థితులు ప్రజలందరికీ తెలుసమ్మా. దయచేసి దీంట్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో 17 మెడికల్ కాలేజీని గవర్నమెంట్ వారే పూర్తి చేయాలి. ఎందుకంటే పీపీపీ విధానంలో ప్రతి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి రారమ్మా, వాళ్ళ లాభాపేక్ష ఎవరు రారు. అందుకని వెంటనే ప్రభుత్వం ప్రజల నిర్ణయాన్ని వెంటనే తెలుసుకొని ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా వెంటనే ప్రభుత్వం నిర్వహించాలి. పీపీపీ రద్దు విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఓకే అండి, రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద ఏపీలో ఈ పీపీపీ విధానం వల్ల వైద్య కళాశాలలకు సంబంధించి నిర్వహణ ఈజీ అయిపోతుంది. ఏపీలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు అనుకున్నారో అందులో 7 మాత్రమే ఫుల్ ప్లెజ్డ్ గా పూర్తయ్యాయి. వీటి నిర్వహణ కావాలన్నా కూడా ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కావాల్సిందే అని ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఈ నిర్ణయం వల్ల దీని గురించి కాస్త ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బీహార్, కర్ణాటక ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బేరీజ్ చేసుకుని ఏపీ ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేస్తుంది, ఈ విషయంలో ఎలాంటి కొత్త మలుపులు వచ్చే ఛాన్సెస్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చూద్దాం పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.